రామచంద్రమూర్తి జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి. పూర్ణేతు 12 నెలలు పూర్తి అయిన అనంతరం తారణనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు. శ్రీరాముడికి సీతాదేవికి వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వివాహం అయినటువంటి రోజు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉత్తరా నక్షత్రం అభిజిన్ ముహూర్తం. వైశాఖ మాసంలో సీతారామ కళ్యాణం అయిన నేపథ్యంలో మరి ఈనాటి కాలంలో నవమి నాడు ఎందుకు చేస్తున్నారు? ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రదోష సమయంలో చైత్ర పౌర్ణిమ నాడు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తే ఇక్కడ భద్రాచలంలో నవమి నాడు బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం ఇంటింటా కళ్యాణం.